బ్యాక్ టు న్యూస్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనానికి కారణమైనటువంటి ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో దాదాపు 14 ఏళ్ల తర్వాత దోషులను ఖరారు చేసింది నాంపల్లి సిబిఐ కోర్టు. ఈ కేసులో ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సహా 5గురిని దోషులుగా నిర్ధారించింది. A1 గా ఉన్నటువంటి బివి శ్రీనివాసరెడ్డి, A2 గాలి జనార్దన్ రెడ్డి, A3 విడి రాజగోపాల్, A4 ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, A7 గా ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డి పిఏ మెహబూజ్ అలీ ఖాన్లకు వీళ్ళందరినీ కూడా దోషులుగా తేల్చింది నాంపల్లి సిబిఐ కోర్టు. దోషులందరికీ కూడా 7 ఏళ్ల పాటు జైలు శిక్ష, ₹1,00,000 చొప్పున జరిమానా విధించింది. ఇక ఈ కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారి కృపానందాలను నిర్దోషులుగా ప్రకటించింది నాంపల్లి సిబిఐ కోర్టు. 2004 నుంచి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గనుల శాఖ మంత్రిగా పనిచేశారు సబితా ఇంద్రారెడ్డి. జడ్జి తీర్పు ప్రకటించగానే గాలి జనార్దన్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు. తన వయసుతో పాటు తాను చేస్తున్న సామాజిక సేవలను గుర్తించి శిక్ష తగ్గించాలని జడ్జిని కోరారు గాలి జనార్దన్ రెడ్డి. బళ్ళారితో పాటు గంగావతిలో తన్ను ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించారని జడ్జికి చెప్పారు. ప్రజాసేవ చేస్తున్నందున తన్ను ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. అయితే 10 సంవత్సరాల శిక్ష ఎందుకు వేయకూడదు అని జనార్దన్ రెడ్డిని ప్రశ్నించారు జడ్జి. మీరు యావజ్జీవ శిక్షకు అర్హులు అంటూ కామెంట్ చేశారు. తన సామాజిక సేవలు ఇప్పటికే 4 సంవత్సరాల పైబడి రిమాండ్లో ఉన్నందున శిక్ష తగ్గించాలని గాలి జనార్దన్ రెడ్డి కోరారు. ఓబుళాపురం మైనింగ్ కేసులో మొత్తం 9 మందిని నిందితులుగా చేర్చింది దర్యాప్తు సంస్థ. 2022 నవంబర్లో A6 గా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి వై శ్రీలక్ష్మిని కేసు నుంచి డిశ్చార్జ్ చేసింది తెలంగాణ హైకోర్టు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. A5 గా ఉన్నటువంటి రావు లింగారెడ్డి అనేటువంటి నిందితుడు గతంలోనే మరణించాడు. ఐఏఎస్ అధికారి కృపానందం, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిలకు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాధారాలు ప్రొడ్యూస్ చేయలేకపోవడంతో వారికి క్లీన్ చిట్ ఇచ్చింది నాంపల్లి సిబిఐ కోర్టు. మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే సబితా రెడ్డి గారి పైన కేసు కొట్టేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళ మీద 2 సెక్షన్ల మీద శిక్ష ఇవ్వడం జరిగింది. 420, 409 రెడ్ విత్ 120B. తర్వాత ఈ ఎవరైతే మన వీరున్నారో మన రాజగోపాల్ గారు వారిపైన 13 పీస్ యాక్ట్ పైన కూడా శిక్ష ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క సెక్షన్ల పైన ఒక్కొక్క శిక్ష రకం జరిగింది. కానీ గరిష్ట కాలాన్ని మనము పరిగణలోకి తీసుకుంటే 7 years ఉండేదండి. అన్ని సమపాలనలో చేయాలని